హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం అన్నదాత సుఖీభవ పథకం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. దానికి సంబంధించిన అర్హతలు ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఎన్ని విడతల్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే నాకు మరెన్నో వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. అన్నదాత సుఖీభావ పథకం అనేది చిన్న సన్నకారు కౌలు రైతులకు నగదు రూపంలో సాయం అందించాలనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ ప్రారంభించిన పథకం. కేంద్ర ప్రభుత్వం అయితే 2019 నుండి పిఎం కిసాన్ పథకం అందిస్తుందండి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అందిస్తుంది. అంటే కేంద్రం పిఎం కిసాన్ పథకం ద్వారా అందించే 6,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తం నగదు 20,000 రూపాయలను అయితే 3 విడతల్లో అందిస్తుంది. అన్నదాత సుఖీభావ పథకంకి అర్హతలు ఏంటో చూద్దామండి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు. చిన్న సన్నకారు రైతులు అందరూ అర్హులేనండి. 5 ఎకరాల లోపు భూమి కలిగిన ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హులు. వయసు అయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భూమికి సంబంధించిన పక్కా పత్రాలు అంటే పట్టా లేకపోతే పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ అయితే తప్పనిసరిగా ఉండాలండి. రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. రైతు పండించే పంటల వివరాలను ఈ క్రాప్ బుకింగ్లో నమోదు చేసుకుని ఉండాలి. భూమిని లీజుకి తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హుల కిందే వస్తారండి. అయితే తప్పనిసరిగా CCRC కార్డు ఉండాలండి. అంటే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు, CCRC కార్డు తప్పనిసరిగా ఆ కౌలు రైతులకైతే ఉండాలి. సాధారణంగా పిఎం కిసాన్ పథకానికి ఎవరైతే రైతులందరూ అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులవుతారండి. కౌలు రైతుల అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులా కాదా చూద్దాము. సొంత భూమి కలిగిన వారే కాకుండా కౌలు తీసుకుని సాగు చేస్తున్న కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తించేలాగా మార్గదర్శకాలను అయితే విడుదల చేసిందండి. అయితే కౌలు రైతులకైతే మాత్రం CCRC కార్డు అంటే క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డు కంపల్సరీగా ఉండాలని వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు. అంటే CCRC కార్డు ప్రతి కౌలు రైతుకు కూడా CCRC కార్డు ఉన్నవారు ఈ పథకానికి అయితే అర్హులుగా పరిగణించబడతారండి. అన్నదాత సుఖీభావ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేం కావాలో చూద్దామండి. ఫార్మర్ది ఆధార్ కార్డు అయితే ఉండాలండి. ROR 1B కాపీ కానీ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కానీ ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ అంటే రైతుది ఏదైతే ఆధార్ సీడ్ అయి ఉందో, ఆధార్ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కానీ లేకపోతే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ కానీ ఉండాలి. దానికి OTP అయితే వస్తుంది. సర్వే నెంబర్స్ ROR ప్రకారం సర్వే నెంబర్స్ ఏ పొలానికి సంబంధించిన సర్వే నెంబర్స్ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రైతు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలండి. అన్నదాత సుఖీభావ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. అప్లికేషన్ అయితే కనుక రైతు భరోసా కేంద్రాల్లోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారులు ఉంటారు కదండి, వారికైతే కనుక మీ అప్లికేషన్ అనేది ఇవ్వాలి. రైతు యొక్క ఆధార్ కార్డు, భూమి పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ తదితర డాక్యుమెంట్లు అయితే కనుక రైతు సేవా కేంద్రంలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారులు వారికి అయితే ఇవ్వాలండి. తరువాత వారైతే కనుక మీ డీటెయిల్స్ అన్నిటినీ వారు వెరిఫై చేసుకొని ఆ రైతు పేరునైతే అన్నదాత సుఖీభవ స్కీమ్ ఎలిజిబుల్ లిస్టులో అయితే చేర్చేందుకు వాళ్ళు సిఫారసు అయితే చేస్తారండి. ఎప్పుడైతే వీళ్ళు మీ పేరు నమోదు చేశారో రైతు సేవా కేంద్రాల వారీగా, రైతు భరోసా కేంద్రాల వారీగా నమోదైన వెబ్లాండ్ డేటాని అయితే కనుక ఉన్నతాధికారులు MRO గారు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభవ స్కీమ్ ఎలిజిబుల్ లిస్టులో అయితే చేరుస్తారండి. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో 3 విడతలుగా అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తారండి. అన్నదాత సుఖీభవ పథకంలో ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే ఆర్థిక సహాయం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకానికి అనుబంధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా రూపొందించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే 6,000 రూపాయలను అందిస్తుందండి. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం
అన్నదాత సుఖీభావ పథకం కింద 14,000 రూపాయలని కలిపి మొత్తం అమౌంట్ 20,000 రూపాయలను ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో అయితే జమ చేస్తారు. అంటే రైతు యొక్క ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటే ఆ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది జమ చేస్తారు. 3 దఫాల్లో అయితే కనుక ఈ మొత్తాన్ని అయితే అందజేస్తారండి. అన్నదాత సుఖీభావ పథకం అప్లై చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ అనేది ఎక్కడ చూసుకోవాలో ఇప్పుడు చెప్తానండి. ముందుగా అధికారిక వెబ్సైట్ అన్నదాత సుఖీభావ .ap.gov.in అయితే వెళ్ళి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నో యువర్ స్టేటస్ అని కనబడుతుందండి, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆధార్ నెంబర్ కాలంలో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి సెర్చ్ కొట్టాలి. సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్కి సంబంధించిన స్టేటస్ పెండింగ్ ఉందా, వెరిఫై అయిందా, రిజెక్ట్ అయిందా, లేకపోతే పేమెంట్ ప్రాసెస్ అయిందా, ఇవన్నీ డీటెయిల్స్ అయితే స్టేటస్లో మీకు చూపిస్తుంది. వెరిఫై స్టేజ్ అయిపోతే కనుక వెరిఫైడ్ అని వస్తుందండి. ఒకవేళ పెండింగ్లో ఉంటే కనుక పెండింగ్ అని చూపిస్తుంది. ఒకవేళ పేమెంట్ జమ అయితే కనుక పేమెంట్ ప్రాసెస్డ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే రిజెక్ట్ అని వస్తే కనుక మన అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టు. అప్పుడు మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని కానీ సంప్రదిస్తే వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అయిందో, ఇంకా ఏమేమి ప్రాబ్లం ఉందో అదంతా మీకు తెలియచేస్తారు. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే మే 20, 2025 అండి. ఈ లోపున మీరు అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేసుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాం. ఇదండి ఈ స్కీమ్ గురించిన మొత్తం వివరాలు. మీకు మా ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.